బ్లాగ్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా. ఇవాళ కూడా ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తున్నానండి. ఇవాళ వీడియో అయితే కదా, సో మనకు సమ్మర్ స్టార్ట్ అయిపోయిందంటే ట్యాన్ ప్రాబ్లం అయిపోతుంది. ట్యాన్ అంతా కూడా ఈజీగా రిమూవ్ చేయడానికి ఒక మంచి హోమ్ రెమెడీ ఫేస్ ప్యాక్ అండి. ఈ ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను. ఎక్కడ మిస్ చేసుకోకుండా ఎండింగ్ వరకు అయితే ట్రై చేయండి, అప్పుడు మీకే తెలుస్తుంది. సూపర్ రిజల్ట్ అనేది ఉంటుంది. సో మనకి ఎక్కువ ఇక్కడ బ్లాక్గా ఉంటుంది, అలాగే పిగ్మెంటేషన్, సో మనకి ఎక్కువ బ్లాక్ హెడ్స్ అలాగే డార్క్ స్పాట్స్ అనేది ఉంటుంది. అదంతా కూడా ఈజీగా రిమూవ్ చేసేస్తుందండి ఈ ఫేస్ ప్యాక్ అయితే కదా. సో తప్పకుండా చూడండి, ఓకేనా. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. వీడియో ఫస్ట్ అయితే కన్నా మనం మెంతులు అయితే ఒక 2 స్పూన్లు తీసుకోవాలండి. సో మెంతులతో ఫేస్ ప్యాక్ ఏందనుకుంటారా, సూపర్ రిజల్ట్ ఉంటుందండి. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి ఈ మాదిరిగా. సో ఒక 2 స్పూన్లు మెంతులు తీసుకోవాలా. సో ఏంటనైతే కన్నా మిక్సీ పట్టుకోవాలా. సో ఈ మాదిరిగా అయితే మిక్సీ పట్టుకోవాలా. సో ఇప్పుడు ఏం చేయాలంటే జల్లెడ పట్టుకోవాలండి. మనమైతే కన్నా ఒక బౌల్ తీసుకొని ఒక ఫిల్టర్ అనేది తీసుకొని సో మొత్తం కూడా మనం జల్లెడ పట్టుకోవాలా. సో మొత్తం కూడా ఈ మాదిరిగా మనం జల్లెడ అనేది పట్టుకోవాలా. సో ఇది కూడా మనం యూజ్ చేసుకోవచ్చునండి, పడేయాలని అవసరం లేదు. సో అది ఏం చేసుకోవచ్చు అనేది చెప్తాను, పడేయకుండా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇదైతే. సో మొత్తం కూడా ఈ మాదిరిగా జల్లెడ అనేది పట్టేసుకొని మనకి ఇక్కడైతే మెత్తని పౌడర్ అయితే వచ్చింది. సో ఇంక ఇక్కడైతే రప్పుగా ఉండేదైతే అలాగే ఉంది కదా, ఇది కూడా ఒక బౌల్లోకి అనేది వేసుకోవాలా. సో ఇదైతే కన్నా మనం జల్లెడ పట్టింది రప్పగా వచ్చేదైతే ఈ బౌల్ వేసినాము. ఇదైతే మెత్తని పౌడరు. సో ఈ పౌడర్లో అయితే కన్నా మనం ఇప్పుడు కొద్దిగా పాలు అనేది వేసుకోవాలండి. 1 స్పూన్ అంతా పాలు వేసుకోవాలా. స్పూన్తో ఈ మాదిరిగా బాగా కలిపి వేసుకోవాలా. సో మనకు ప్యాక్ ఎంత అవసరమో అంత. సో ఎక్కువ మళ్ళీ మనం పతలాగా అనేది చేయకూడదు, కొద్దిగా పాలు వేసుకుంటూ మనం కలిపాలా. ఈ మాదిరిగా సో ఈ మాదిరి కలిపేసి సో మనం ఏం చేయాలంటే కన్నా ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసేయాలా దీనైతే కన్నా. సో మనము జల్లెడ పట్టుకొని రప్పగా ఉంది కదా, దీంట్లో వచ్చేసి ఒక 1/2 స్పూన్ అంతా హనీ వేసుకోవాలా. సో ఇది ఎందుకంటే మనం స్క్రబ్బింగ్ చేసుకోవడానికండి, స్క్రబ్బింగ్ చేయడం చాలా బాగుంటుంది. సో ఎందుకంటే కొద్దిగా రప్పుగా ఉంది కాబట్టి స్క్రబ్బింగ్కి బాగా యూస్ అవుతుంది, పడేయకుండా మనం స్క్రబ్బింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇందులో మనం పాలు వచ్చేసి 1 స్పూన్ వేసుకోవాలా. బాగా ఒకసారి మిక్సింగ్ అనేది చేసేసుకొని ఇంకొద్దిగా గట్టిగా ఉండదు అనుకుంటే కన్నా ఇంకొక కొద్దిగా పాలు అనేది వేసుకోవాలా. సో ఎక్కువ గట్టిగా ఉండకూడదు, ఎక్కువ పతలాగా ఉండకూడదు. సో ఇక్కడ వీడియోలో చూపించే మాదిరిగా ఉండాలా, ఎందుకంటే కొంచెంసేపు ఉండిందంటే నానిందంటే గట్టిగా అయిపోతుంది. ఈ మాదిరిగా అయితే ఉండాలా. సో ఇప్పుడైతే కన్నా స్క్రబ్బింగ్ అనేది ఎలా చేసుకోవచ్చు అనేది చెప్తాను. సో పేస్ అయితే కన్నా ఒకసారి వాష్ చేసుకొని అప్పుడు మనము స్క్రబ్బింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి గట్టిగా అయిపోయింది. సో మనం మిక్స్ చేసినప్పుడైతే పతలాగా ఉండింది కదా, సో ఇప్పుడైతే కన్నా గట్టిగా అయిపోయింది. సో ఈ మాదిరి పేస్కి అనేది అప్లై చేసుకుంటా మనం స్క్రబ్బింగ్ అనేది చేసుకోవాలా. ఒక 5 మినిట్స్ మనం స్క్రబ్బింగ్ చేసి సరిపోతుంది, ఎక్కువ ఛాన్స్ చేయాలని కూడా అవసరం లేదు. ఈ మాదిరిగా అప్లై చేసేసుకొని 2 చేతులతో బాగా మనము మసాజ్ చేసినట్టు స్క్రబ్బింగ్ చేసుకోవాలా. సంగా కొద్దిగా అయితే మిగిలిన చూడండి. సో ఈ మాదిరిగా మనము స్క్రబ్బింగ్ చేసేసినాక మనము ఒక 5 మినిట్స్ అనేది బాగా స్క్రబ్బింగ్ అనేది చేయాలా. సో ఇప్పుడైతే కన్నా వాష్ చేసుకొని వచ్చాను. వాష్ చేసేసిన చూడండి ఎంత బాగా వచ్చిందో, సూపర్గా వచ్చిందండి. వాష్ చేసినాక భలే వచ్చింది కదా. సో మంచిగా మనకు వర్క్ అవుతుందండి ఈ ఫేస్ ప్యాక్ అయితే కన్నా. అలాగే మనం ఈ స్క్రబ్బింగ్ చేస్తాం కాబట్టి ఈ స్క్రబ్బింగ్ కూడా సూపర్ రిజల్ట్ అనేది ఉంటుంది. సో మనకు స్కిన్ పైన ఉండే ముడతలు కూడా తగ్గించుంది, స్కిన్ అనేది టైట్నింగ్ అనేది చేస్తుందండి.
సో చాలా బాగుంటుంది. ఈ ఫేస్ ప్యాక్ మనం యూజ్ చేయటం వల్ల, ఈ స్క్రబ్బింగ్ యూజ్ చేయటం వల్ల మనం యంగ్గా కనపడతాము. అలాగే స్కిన్ అనేది మంచి బ్రైట్నెస్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనం ఫేస్ ప్యాక్ ఎలా వేసుకోవచ్చు అనేది చెప్తాను. సో ఇదైతే కన్నా గట్టిగా చూడండి. ఇప్పుడు ఇందులో వచ్చేసి కొద్దిగా కస్తూరి పసుపు పొడి వేసుకోవాలా. పసుపు పొడి వేసేసినాక కొద్దిగా పాలు వేసేసి మళ్ళీ మిక్సింగ్ అనేది చేసుకోవాలి కొద్దిగా. సో మొత్తం కూడా ఈ మాదిరిగా కలిపేసుకొని ఇప్పుడు పేస్ట్ అనేది ప్యాక్ అనేది వేసుకోవాలి మనము. సో కొద్దిగా గట్టిగా ఉంటుందండి. సో గట్టిగా ఉండాలి, ఎందుకంటే లూజ్గా ఉండిందంటే పేస్ట్ ప్యాక్ అనేది అస్సలు నిలబడదు, జారిపోతూ ఉంటుంది. సో కొంచెం గట్టిగా అనేది కలుపుకోవాలి. సో మొత్తం కూడా ఈ ప్యాక్ అనేది వేసేసుకొని తర్వాత మనం ఏం చేయాలంటే ఒక 15 నిమిషాలు అలాగే వదిలేసుకొని 15 నిమిషాల తర్వాత వాష్ చేసుకోవాలి. పూర్తి డ్రై అయ్యేదాకా మాత్రం అస్సలు పెట్టకూడదు. సో ఇప్పుడైతే కనుక చూడండి 15 నిమిషాలు అయితే అయ్యింది. సో 15 నిమిషాల తర్వాత మనము ఈ మాదిరిగా అంటే వచ్చేసేలా క్లీన్గా స్పూన్తో అయినా తీసేసుకోవచ్చు, లేదంటే మనం కడిగేసుకోవచ్చునండి. సో ఎక్కువ డ్రై అయిందాక అస్సలు ఉండకూడదు, మొత్తం కూడా వాష్ చేసుకోవాలి. ఇక్కడ వాష్ చేసుకొని వచ్చినా చూడండి ఎంత బాగా వచ్చిందో. సో ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేయటం ముందు కానీ లేదా ఫేస్ ప్యాక్ అప్లై చేసినాక మీకే డిఫరెన్స్ అనేది తెలుస్తాను. చూడండి ఎంత బాగా వచ్చింది కదా, సూపర్ ఉంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ ఫేస్ ప్యాక్ అనేది. సో మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఈ వీడియో మీకు అందరికీ కూడా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటా ఉన్నాను. ఈ సమ్మర్లో అయితేనే ట్యాన్ ప్రాబ్లం ఉంటుంది, అలాగే పిగ్మెంటేషన్ అనేది ఉంటుంది, అదంతా కూడా ఈజీగా రిమూవ్ చేసేసి స్కిన్ అనేది మంచి బ్రైట్నెస్ అనేది ఉంటుంది. తప్పకుండా ట్రై. సో అలాగే ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటే కానీ ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలి.